సృష్టిలో లయకారుడు ఆ మహాశివుడు. మహాశివుడి శివలింగాలు 3 రకాలు. అవేంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ఆ పరమేశ్వరుణ్ణి సాధారణంగా లింగాకృతిలో పూజిస్తారు. దాదాపు అన్ని శివాలయాల్లో శివలింగాలే పూజలు అందుకుంటూ ఉంటాయి. శివలింగం ఒక్కో ఆలయంలో ఒక్కోలా గోచరిస్తుంది. శివ మహాపురాణంలోని విశ్వేశ్వర సంహిత ప్రకారం శివలింగాలు 3 రకాలు. అవి ఉత్తమలింగం, మధ్యమలింగం, అధమలింగం. ఉత్తమలింగానికి కింద బలిపీఠం నిర్మించబడి ఉంటుంది. బలిపీఠం నుంచి 4 వేళ్ల కన్నా తక్కువ దూరం ఉన్నట్లయితే అది మధ్యమలింగం. అంతకన్నా చిన్నవి అధమ శివలింగాలు అంటారు. ఇక ఎవ్వరూ స్థాపించకుండా ఆ పరమేశ్వరుడే స్వయంభువుగా తనకు తానుగా ఆవిర్భవించినవే స్వయంభూలింగాలు. దేవతలు ఋషులు ప్రార్థించినప్పుడు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి అక్కడ వెలసినట్లు చెబుతారు. వీటినే స్వయంభూలింగాలు అంటారు. ఇక రెండవది ప్రతిష్ఠలింగం. దేవతలు ఋషులు మానవుల ఆధ్వర్యంలో ఒక శిల్పి ద్వారా చెక్కబడి స్థాపించబడినవే ప్రతిష్ఠలింగం. ఇక యంత్రంలో చెక్కబడిన లింగాన్ని బిందులింగం అని చెబుతారు. ఇక మనుష్యులు మెడలో కట్టుకునేవి చరలింగాలు. పాదరసంతో కానీ లేదా ఏదైనా లోహంతో కానీ తయారు చేసేవే ఈ చరలింగాలు. ఇక శివ మహాపురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ యథాశక్తిగా జీవితంలో ఒక్క శివలింగాన్నైనా ప్రతిష్ఠించాలట. అలా ప్రతిష్ఠించడానికి సాధ్యపడని వారు ప్రతిష్ఠించిన శివలింగానికి పూజలు నైవేద్యం కోసం ఎంతో కొంత దానం చేయడం అనేది మంచిదని మహాశివపురాణం చెబుతోంది. ఇవి శివలింగం గురించిన విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, పర్వదినాలు వీటన్నిటి కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.